వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే పెన్షన్ వెరిఫికేషన్ జిల్లాల వారీగా స్టార్ట్ అయింది. చాలామందికి అర్హత లేని వారికి పెన్షన్ అందుతున్నాయనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం పెన్షన్ వెరిఫికేషన్ జిల్లాల వారీగా స్టార్ట్ చేసింది. అయితే అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిందా అంటే లేదు, కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది, ఎవరు వచ్చి మనకు వెరిఫికేషన్ చేస్తారు, మన ఇంటి దగ్గరికి వస్తారా లేక మనమే సచివాలయం వెళ్ళాలా, ఈ వెరిఫికేషన్లో ఉన్న పెన్షన్ ఏమైనా తీసివేస్తారా, ఈ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి, కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, వీటన్నింటి గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. వీడియో ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్. ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఒక పైలట్ స్టడీ కింద స్టార్ట్ చేసి, అంటే జిల్లాల్లోని అన్ని సచివాలయాలు కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక సచివాలయం సెలెక్ట్ చేసుకొని ఆ సచివాలయం పరిధిలో ఉన్న వారికి వెరిఫికేషన్ పైలట్ స్టడీ కింద చేస్తారు. అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి స్టార్ట్ చేశారు. అది కొన్ని జిల్లాల్లోనే. ఈ వెరిఫికేషన్కు ఎవరైనా అధికారులు వస్తారంటే మనకు స్థానికంగా సచివాలయం సిబ్బంది, అలాగే ఎంపీడీఓ, అలాగే కార్యకర్తలు కూడా వస్తారని అంటున్నారు. అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు నిజంగా అర్హత ఉండి పెన్షన్ అందుకుంటున్న వారికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు భయపడి ఉన్నది లేనక చెప్పొద్దు. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతారు. అలాగే ఈ వెరిఫికేషన్కు 13 ప్రశ్నలు అడుగుతారు. అవి ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ వెరిఫికేషన్, పింఛన్ తనిఖీ యాప్లో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ వెరిఫికేషన్, పింఛన్ ఫిజికల్ వెరిఫికేషన్ పై అడిగే 13 ప్రశ్నల వివరాలు. ఎన్టీఆర్ భరోసా పథకం వృద్ధులు, వికలాంగులు, వితంతు మరియు పేదల ఆర్థిక భరోసా కోసం రూపొందించబడింది. ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా అసత్య లబ్ధిదారులను తొలగించి అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం అందించడమే లక్ష్యం. ఈ వెరిఫికేషన్లో అడిగే 13 ప్రశ్నల జాబితా చూద్దాం. మొదటిగా మీ పేరు, చిరునామా ఏమిటి. రెండవది ఆధార్ నెంబర్. 3 మీరు పొందుతున్న పెన్షన్ ఏ రకం ఏమిటి, అంటే మీరు వృద్ధాప్య పెన్షనా, లేకుంటే వికలాంగ పెన్షనా, లేకపోతే వితంతు పెన్షనా అని ఏ రకం ఏమిటని అడుగుతారు. ఈ పెన్షన్ పొందడానికి మీరు అందించిన డాక్యుమెంట్స్ ఏమిటి, మీరు పెన్షన్కు అప్లై చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు అది అడుగుతారు. గతంలో మీకు మంజూరైన పెన్షన్ వివరాలు చెప్పండి, అంటే మీకు ఏ పెన్షన్ అయితే మంజూరైందో దాన్ని చెప్పమని అడుగుతారు. అలాగే మీరు ఇతర ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందుతున్నారా, ఏమన్నా లబ్ధి పొందుతున్నారా అని అడుగుతారు. నెక్స్ట్ మీరు అర్హత కలిగిన వారిని నిరూపించే పత్రాలు ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వికలాంగ అయితే వికలాంగ సంబంధించిన సర్టిఫికేట్, లేదా వృద్ధాప్య అయితే మీకు ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాంటివి చూపించాలి. మీ నివాస స్థలం గురించి అడుగుతారు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఆదాయం, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, మీకు ఆదాయం ఎంత అడుగుతారు. దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంక్ ఖాతా మరియు మొబైల్ నెంబర్. అది తర్వాత మీరు ఇతరులపై ఆధారపడి ఉన్నారా. నెక్స్ట్ పెన్షన్ తీసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా. నెక్స్ట్ లాస్ట్ది మీ ఫోటో మరియు ఆధార్ ఫింగర్ ప్రింట్స్ ధృవీకరణ ఇవ్వగలరా అని అడుగుతారు. అది అర్హత ప్రమాణాలు ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ అయితే 60 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే. వికలాంగ పెన్షన్ అయితే వైద్య ధృవీకరణ పత్రం అవసరం, అంటే మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే వితంతు పెన్షన్ అంటే దానికి సరైన పత్రాలు ఉండాలి, అంటే వితంతు ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోతే భార్య తన భర్త డెత్ సర్టిఫికేట్ చూపించాలి. అలాగే మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ ఎట్లా అంటే సమయం 1 రోజులో పూర్తి చేసేస్తారు. పూర్తి వివరాలు సేకరణ, లబ్ధిదారుల పేర్లు, చిరునామా, ఫోటో, ఆధార్ కార్డు వివరాలు, డేటా మొత్తం ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఇదే అండి ఈరోజు వీడియో. పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి అధికారులు వచ్చి ఇది ఒక పైలట్ స్టడీగా చేస్తారన్నమాట. చేసి ఎవరైతే అర్హత లేకుండా కూడా పెన్షన్స్ తీసుకుంటారో వారిని
గుర్తించడం కోసం ఇది ఒక పైలట్ స్టడీ చేశారు. ఈ స్టడీ సక్సెస్ అయితే అన్ని జిల్లాల్లో అన్ని సచివాలయ పరిధిలో ఇదే విధంగా వెరిఫికేషన్ చేసి అందులో అర్హత లేని వారిని తొలగించి తర్వాత ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ కొత్త పింఛన్ల కోసమే ఈ వెరిఫికేషన్ అని స్టార్ట్ చేశారు. ఈ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.